ఇప్పుడు కొత్త గొడవ ఏంటంటే ఈ ఉపాధి హామీ మహాత్మా గాంధీ పేరు తీసేయాలి, మార్చాలి అనేది. సో అది రైట్ డెసిషనే అంటారా? ఒక కొత్త నూతన విధానాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ యొక్క పేరు కొన్నిటికి మనం పెట్టుకుంటాం, రోడ్లకు పెట్టుకుంటాం, భవనాలకు పెట్టుకుంటాం. అవును. ఆ, మనకి మహాత్మా గాంధీ విజ్ఞాన ఇవి అవును. పెట్టుకుంటాం. వాటిని ఇప్పుడు వచ్చి తీసేస్తే మహాత్మా గాంధీని చరిత్ర నుంచి తొలగించగలిగే శక్తి ఎవరికీ లేదు. ఇది బీజేపీ వచ్చిన తర్వాతనే ఇటువంటి దుర్మార్గాలు పెరుగుతూ ఉన్నాయి, అనేక తీసేస్తున్నారు. అట్లాగే జవహర్లాల్ నెహ్రూకి వ్యతిరేకంగా కూడా చాలా ట్రోలింగ్ జరుగుతుంది సోషల్ మీడియాలో, ముఖ్యంగా బీజేపీ, ఈ సనాతనం అని చెప్పుకున్న ఆర్ఎస్ఎస్, వీళ్ళందరూ కూడా. బ్రిటిష్ పరిపాలనని సమర్థించింది ఆర్ఎస్ఎస్. వాళ్ళు మొన్నటి దాకా కూడా వాళ్ళ ప్రధాన కార్యాలయంలో నాగపూర్లో మేము 3 రంగుల జెండా ఎగరేయము, కాషాయమే మా జెండా అని చెప్పి, దీన్ని కూడా పాకిస్తాను అక్కడ ఉంది కాబట్టి ఇది హిందుస్థాన్ అని ఈ రకమైన మతభేదాలు తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గమైంది, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఇప్పుడు ఆయన గ్రామీణ స్వరాజ్యం అని చెప్పాడు, అంటే పంచాయతీ రాజులు, పంచాయతీలు, గ్రామాలు ఈ దేశానికి వెన్నుపూస, వాటిని మనం తీసుకోవాలి అని చెప్పి ఆయన ముందు తీసుకొచ్చాడు. రాజీవ్ గాంధీ గ్రామీణ చట్టం కూడా తీసుకొచ్చాడు 1972లో. అటు ఆ చట్టాలు తీసుకొచ్చి గ్రామాల్ని సమృద్ధి చేయడానికి చేసిన ఆ మహాత్మా గాంధీ యొక్క కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన అక్కడే ఫుడ్ ఫర్ వర్క్, అంటే వాళ్ళకి వ్యవసాయం ఒక 200 రోజులు వ్యవసాయం లేకుండా ఉంటారు. ఇప్పుడు కొంచెం మారు పంటలు వచ్చినాయి కాబట్టి కొంత ఇదైంది. 100 రోజులు వాళ్ళకి ఫుడ్ ఫర్ వర్క్ అని చెప్పి కాలువలు తవ్వించడం, రోడ్లు వేయించడం, ఇలాంటి గ్రామాలకు ఉపయోగపడే పనులన్నీ చేసి వాళ్ళకి ఫుడ్ ఫర్ వర్క్ అని చెప్పి పెట్టారు.